హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీనివాస్. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే నిరుద్యోగం. అసలు మన భారతదేశంలోనే ఎంతోమంది అనేది నిరుద్యోగంతో జాబులు లేక చాలామంది సఫర్ అవుతున్నారు. అసలు దీనికి కారణం ఏంటి? అసలు తప్పు ఎక్కడ జరుగుతుంది? అసలు మనం అనేది కరెక్ట్ రైట్ పాత్లోనే మనం ప్రిపరేషన్ చేస్తున్నామా? అసలు మనకి ఏ ఎగ్జామ్ అనేది సెట్ అవుతుంది, అసలు ఏ యొక్క ఫీల్డ్ అనేది మనకు సెట్ అవుతుంది అనేది మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? లేకపోతే ఏదో నోటిఫికేషన్ పడ్డదని చెప్పేసి మనం బ్యాంక్, అలాగపోతే గ్రూప్స్ అని, లేకపోతే ఎస్ఎస్సి అని, లేకపోతే చాలా ఎగ్జామ్స్ అనేది పడుతున్నాయి. ఇప్పుడు ఫ్రెండ్స్, మనం అనేది మన మైండ్ సెట్కి ఏది సెట్ అవుతుంది అనే ఒక క్లారిటీ అనేది చాలామందికి ఉండలేదు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు చాలామంది అనేది అన్ఎంప్లాయ్మెంట్తో సఫర్ అవుతున్నారు. ఏంటి అప్పుడు కూడా మనం అనేది ఆ కోచింగ్ సెంటర్లకి, ఆ తర్వాత చాలామంది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఆ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్ అని చాలా అవి బాగుపడుతున్నాయి తప్ప ఒక 100 ఉద్యోగాలకి 1,00,000 మంది అనేది అప్లై చేస్తున్నారంటే ఏ ఆర్గనైజేషన్ అయితే నోటిఫికేషన్ వేస్తుందో ఆ ఆర్గనైజేషన్కి ఈ అప్లికేషన్స్ ద్వారా ఎంత అమౌంట్ అనేది వెళ్తుంది. అఫ్కోర్స్ రైల్వేస్ అనేది తిరిగి వేస్తున్నారు అనుకోండి, మిగతా ఏ సెక్షన్స్ కూడా మనకు తిరిగి వేయడు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించాలి ఫ్రెండ్స్. అసలు నీ ఒక ఎగ్జామ్స్ని నువ్వు క్రాక్ చేయాలంటే నీకు ఆ ఎగ్జామ్ పట్ల పూర్తి అవగాహన ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు బ్యాంక్ ఎగ్జామ్కి అప్లై చేసావు అనుకున్నావు, బ్యాంక్ ఎగ్జామ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నావు. నువ్వు అనేది అసలు ఆ సిలబస్, అర్థమెటిక్, రీజనింగ్, క్వశ్చన్స్ ప్యాటర్న్ ఎలాగిస్తున్నాడు, మనం అనేది ఆ క్వశ్చన్స్ అనేది ఆ ప్యాటర్న్, టఫ్నెస్ అనేది మనం అనేది సాల్వ్ చేయగలుగుతున్నామా? అసలు ఏంటి మన ఈ టెస్ట్లో, డైలీ టెస్ట్లో, మాక్ టెస్ట్లో ఆ ఎగ్జామ్ స్కోర్ ఎంత వస్తుంది? అంతేగాని ఇప్పుడు కూడా మీరు అనేది బ్లాక్ అయిపోకండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా చాలామందికి అనేది ఏంటంటే సరిగ్గా అవగాహన లేక ఏదో నోటిఫికేషన్ పడిన పోస్టులు చూసి అది మనకు వచ్చేస్తాయని ఒక ఉద్దేశంతో మాత్రమే, ఒక రాయి వేయడానికని మాత్రమే అప్లై చేస్తున్నారు చాలామంది. నేను సిన్సియర్గా ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి అనట్లేదు, వీలైతే క్షమించండి. సో ఇక్కడ మనం అనేది సమయాన్ని అనేది ఎలా యూటిలైజ్ చేస్తున్నాం, అసలు సమయం అనేది మనకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి మన ప్రిపరేషన్